నమస్తే. జన్జీ ఉద్యమం అంటే ఢిల్లీ జంతర్ మంతర్ కేంద్రంగా మనం చూసాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ దేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ కంప్లీట్గా చేంజ్ అవ్వాలని చెప్పి ఒక ఉద్యమం చూసినాం. దాంట్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చూసినాం. సో ఇదంతా జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్ హఠావ్ ఆందోళన అని చెప్పేసి ఒకటి స్టార్ట్ అవుతున్న పరిస్థితి. సో మాట్లాడదాం దీని గురించి, అలాగే రిజర్వేషన్స్ పైన అండ్ దాంతోపాటు విద్యా వ్యవస్థ పైన, కేంద్రంలో ఉన్న విద్యా వ్యవస్థ అలాగే రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఆజాద్ అని ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో ఫస్ట్ కన్నా జంతర్ మంతర్లో ఉద్యమం చూసినాం. 20 జూలై రోజు లాఠీ చార్జ్ చూసినాం. దాని తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇదంతా చూసినాం. సో ఇదంతా చూస్తూ అంటే మీరు ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ అని చెప్పుకుని యూనివర్సిటీ నుంచి వచ్చారు కాబట్టి, సో జంతర్ మంతర్లో జరిగిన ఉద్యమం మీకు ఎట్లా అనిపించింది? జంతర్ మంతర్లో నీట్ పేపర్ లీక్ సంబంధించి అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా, అదేవిధంగా జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సెంట్రల్ స్టేట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒకే గొంతుకై ఈ పేపర్ లీక్ ఇంకెన్ని సంవత్సరాలు, ప్రతి సంవత్సరం ఒక అకౌంటబిలిటీ లేదు. పేపర్ లీక్ జరుగుతూ ఉంటే విద్యార్థుల మెంటల్ స్ట్రెంత్ అనేది కొంత బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి 21 మంది విద్యార్థులు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నారు. అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం ఏంది ఈ విషయం మీద అనేటువంటి విషయం మీద వాళ్ళు ఈ సమస్యను తీవ్రంగా ఆలోచిస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ కూడా చాతురంక గంజ్ అని చెప్పేసి ఆయన కూడా విద్యార్థులను కలుస్తూ మాట్లాడుతూ వస్తున్నాడు. దేశంలో ఎక్కడికక్కడ విద్యార్థి ఉద్యమాలు నడుస్తున్న పరిస్థితిలో సీజే ఏం మాట్లాడిండు, వాళ్ళని పారాసైట్స్, కాక్రోచెస్ అని చెప్పేసి మాట్లాడాడు. ఒక రాజకీయ నాయకుడు ఇదే విషయాన్ని మాట్లాడంటే అది పొలిటికల్గా వాళ్ళు ఏదో ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకుంటారు కాబట్టి దాంట్లో భాగంగా చూస్తాం మనం. కానీ ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఆ మాట మాట్లాడడం అనేది నిరుద్యోగ విషయాన్ని అంత అసహ్యంగా చూడడం, నిరుద్యోగులను అంటే వాళ్ళకి ఎబిలిటీ లేదని చెప్పేసి మాట్లాడుతున్నారా, వాళ్ళు అసలు ఈ దేశంలో చదువురాదని మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళు ఎందుకు అంత అసహ్యంగా మీరు మాట్లాడినటువంటి విషయాన్ని ఇమీడియట్గా అభిజిత్ దీప్కే దాన్ని సోషల్ మీడియాలో ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసి, రాష్ట్రీయ జనతా పార్టీని కూడా ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ ఆ సబ్జెక్ట్ను అంటే నీట్ రద్దుకు, నీట్ లీకేజ్ కారణమైనటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళను శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా ఆ చనిపోయిన విద్యార్థులకు ఎక్స్గ్రేషియా చేయాలి 1 కోటి రూపాయలు అని చెప్పేసి, ఇంకోటి ధర్మేంద్ర ప్రధాన్ దానికి సంబంధించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ తోటి ఒక ప్రొటెస్ట్ కాల్ ఇచ్చిండు. ఆ ప్రొటెస్ట్ కాల్కు ఒక ఎగ్జాక్ట్లీ ఆర్గనైజింగ్ ప్రొటెస్ట్ కాల్ అనేది కాదు, ఒక సోషల్ మీడియా వేదికగా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇప్పుడు మోదీ మీడియా అనేది మొత్తం కార్పొరేట్ మీడియా అంతా కూడా కంట్రోల్లో పెట్టుకున్నారు. వాళ్ళు వాళ్ళను విభేదించే ఒక గొంతుకలను ఎక్కడ కూడా వాళ్ళను టీవీలలో కనబడకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా బైకాట్ చేసిన సందర్భం. ఎందుకంటే అవంతా కూడా ఇప్పుడు అదాని, గోయంక, మిట్టల్ వాళ్ళ చిత్రాలు ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియా పవర్ అనేది ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పష్టంగా కనబడ్డది. సోషల్ మీడియా వేదిక ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ద్వారా ఇట్లా వీళ్ళంతా కూడా పార్లమెంట్ దగ్గర ఒక జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు మొత్తం కూడా ప్రొటెస్ట్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక విద్యార్థులను, ప్రజలను ఆ ఉద్యమం వైపు ఆకర్షించేలా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఉద్యమం ఒక న్యాయం ఉంది. ఎందుకంటే ఈ నీట్ పేపర్ లీకులు ఎందుకు అవుతున్నాయి? కోచింగ్ మాఫియా వల్ల. ప్రధానంగా కోచింగ్ మాఫియా వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళను ఒక ఐఐటి, జేఈ, నీట్ అని ఒక తల్లిదండ్రులను ఒక ఆశల పల్లకిలా ఊరేగిస్తూ కలలుగంటూ మాదే ఫస్ట్ ర్యాంకు, మాది సెకండ్ ర్యాంకు, కోచింగ్ మంచి ఏసీ కోచింగ్ ఉన్నది, మాకు మంచి ఫ్యాకల్టీ ఉంది, మేము కోటా నుంచి తీసుకొచ్చినాం, అక్కడ తీసుకొచ్చి అని చెప్పేసి కోచింగ్ మాఫియా అనేది ఏం చేస్తా అంటే ప్రతిసారి నీట్ను వాయిదా వేయడం, లేకపోతే నీట్ పేపర్ లీక్ కావడం. ఈ కోచింగ్ మాఫియాల వల్ల ఒకటి, ప్రధానంగా ఈ తల్లిదండ్రుల ఆశలు పెంచడం వల్ల ఒకటి. రెండోది రాజకీయ నాయకులు అత్యంత స్వార్థపరులై ఈ దేశంలో ఈ పేపర్ లీక్ అనేటువంటి ఒక వ్యవస్థకు వాళ్ళు కూడా వాళ్ళ వంతు కారణం అవుతున్నారు. ఎవరైతే ఆ పేపర్ తయారు చేసిన సభ్యులున్నారో అక్కడ నుంచి అది లీక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది, లేదంటే సెంటర్ నుంచి లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. గతంలో సిబిఐ కూడా ఒక సెంటర్ నుంచి లీక్ అయిందని చెప్పేసి అక్కడ మళ్ళీ అది చేసారు. అంటే ఒక్క ఎగ్జామ్ కాదు, ఎన్టీఆర్ నిర్వహించిన చాలా ఎగ్జామ్స్ అంటే ఇటు నీట్తో పాటు నీట్ కంటిన్యూగా 12 సంవత్సరాల్లో చాలా సందర్భాలు లీక్ అయినాయి. సో దాని ఎన్టీఏ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఇదే విధంగా లీక్ అవుతుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున. ఎన్టీఏ అనేది ఒక అసమర్థమైనటువంటి బోర్డు. అనేక సందర్భాల్లో చూసినాం మనం. నెట్ ఎగ్జామ్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా లీక్ అయిపోయింది, సోషాలజీ పేపర్ లీక్ అయిపోయింది, ఇంగ్లీష్ పేపర్ లీక్ అయిపోయింది, అనేక పేపర్ లీక్ అవుతా ఉన్నాయి. ఎందుకు లీక్ అవుతున్నాయి? మీలో ఉన్నటువంటి స్వార్థం, ఆ పేపర్ లీక్లకు సంబంధించి అమ్ముడు పోయేటువంటి తత్వం, దాని వెనుక 100 కోట్ల రూపాయల స్కామ్స్ ఉన్నాయి. అందుకోసం మీరు పేపర్ లీక్ చేస్తూ ఉన్నారు. పేపర్ లీక్ అనేది ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను ఈ కేంద్ర ప్రభుత్వం నిర్మించుకోలేక పేపర్ లీక్ చేస్తూ ఉందా? ఎవరో ఒక స్వార్థ దళారులకేమో, ఎవరో ఒక రాజకీయ నాయకులకి స్వలాపేక్ష కోసమో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి జీవితాలను అందరూ కూడా అంధకారమైనటువంటి ప్రమాదం చేస్తూ ఉన్నారు, ఒక చీకట్లకు నెడుతూ ఉన్నారు వాళ్ళను. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు చనిపోయారు, చాలా మంది మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి ర్యాంకులు రాలి, వాళ్ళంతా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈరోజు?
అట్లాంటి ఆలోచించండి. ఇప్పుడు కూడా మన కోచింగ్ మాఫియాలో కూడా డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అని ఒకటి. ఒకే విద్యార్థి పంజాబ్ విద్యార్థి ఆర్యన్ అంటాను 3 ఇన్స్టిట్యూషన్స్ మా విద్యార్థి అని చెప్పేసి పేపర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే తనను ఈయన మా విద్యార్థి అని చెప్పేసి పేద తల్లిదండ్రులను అదేవిధంగా మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు విద్యార్థులందరినీ కూడా ఒక అరే ఆశ చూపించి ఇన్స్టిట్యూట్ చదివితే మనకు నీట్ ర్యాంక్ వస్తా అని చెప్పేసి పేపర్ యాడ్లు ఇష్టారీతిగా పేపర్ యాడ్లు ఇచ్చి 3-4 ఇన్స్టిట్యూషన్స్ ఒకే విద్యార్థి మీద యాడ్లు వేసుకొని వాళ్ళు ఇలా డబ్బులు దండుకోవాలి, వేల కోట్లకు ఎదగాలనేటువంటి ఒక విద్యా మాఫియా నడుపుతుంది భారతదేశం మొత్తం. ఇది ఇంతవరకు ఏమో చూసుకుంటే నార్త్ లో ఉండే ఈ కోట అనేది కంప్లీట్ గా రాజస్థాన్ అంతా కూడా అట్లా నార్త్ లో ఉండే. ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చింది. తెలంగాణలో ప్రతి ఏరియాలో గల్లీలో చూసుకున్నా సరే శ్రీ చైతన్య నారాయణ ఎట్లున్నాయి ఇవి ఫిజిక్స్ వాళ్ళ అని చెప్పేసి రిసోనెన్స్ అని చెప్పేసి ఇట్లా కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ అన్ని కూడా అయినాయి. సో ఇది స్వయాన ఈ నీట్ లీగ్ పేపర్ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు కూడా తను ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా తను అరెస్ట్ చేయడం జరిగింది. తన ముక్కు నుంచి రక్తము, తన చెప్పులు పోవడం జరిగింది. ఆ సందర్భంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు, మన ముఖ్యమంత్రి గారు. అంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు. కోచింగ్ మాఫియా వల్లనే ఈ లీకులు జరుగుతా ఉన్నాయి, ఇలాంటి లీక్ జరగడానికి వీలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా అకాడమీలు ఉన్నాయి. నీట్, ఐఐటి, జేఈ పేరు మీద ప్రతి మూలకు మన హైదరాబాద్ మూలకు రాష్ట్ర నలుమూలలో కూడా విపరీతమైనటువంటి అకాడమీలు ఉన్నాయి. మేము ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీని అభిలాష మేడంను, అదేవిధంగా యోగితా రాణా మేడంను, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ వసుంధర మేడంను, డిఐఈఓలను ప్రతి ఒక్కరిని అడిగినాం. ఈ అకాడమీలకు పర్మిషన్ లేవు కదా, అకాడమీలు నడుస్తున్నాం, మీరు ఏంది కళ్ళు మూసుకొని చూస్తున్నారని చెప్పేసి మేము మాట్లాడినాం. అకాడమీలకు మేము పర్మిషన్ లేదు, కోడ్ లేదు, వాటిని మూయిస్తాం, ఇన్స్పెక్షన్ పంపించినాం, డిఐఓకు పంపించినాం, ఇట్లా అని చెప్పేసి మాట్లాడతారు. మేము స్వయంగా మేము అనేక కేసులు రెగ్యులర్గా ఫోన్లో వింటాం. తను వరంగల్లో ఉంటాడు, వరంగల్ నుంచి హైదరాబాద్లో మాదాపూర్లో ఒక అకాడమీకి వస్తాడు. ఆయనకి ఏం చెప్తారు, ఇగో పలాని అకాడమీ అలెన్ అనే అకాడమీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అలెన్ అనేది అకాడమీ, అది కొన్ని చోట్ల అక్షర జూనియర్ కాలేజ్ పేరు మీద నడుస్తుంది, మళ్ళీ అలెన్ అటువంటి బోర్డు ఉంటుంది. వాటికి యూనిఫామ్ అలెన్ అని తీసుకుంటారు, బుక్స్ మెటీరియల్ అలెన్ ప్రింట్ చేస్తారు, అది కోటా ప్రోగ్రామ్ అని చెప్పేసి మాట్లాడతారు. అయితే ఈ అలెన్ అనేటువంటిది ఏ కాలేజ్ కోడ్ లేదు, ఏది లేదు. అది ఇప్పుడు వీళ్ళు మాదాపూర్లో మణికొండలో ఇట్లా నడుపుతా ఉన్నారు. మరి మీరు నడిపినప్పుడు మీరు దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదంటే వీళ్ళు అవినీతి ఇంటర్ బోర్డు మొత్తం అవినీతిమయమైంది కాబట్టి ఈ రోజు వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోరు. మరి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి సందర్భంలో కోచింగ్ మాఫియాకి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి మాట్లాడినప్పుడు వీటి మీద మీ దగ్గర విద్యాశాఖ ఉంది, మరి వీటి మీద మీరు సమీక్ష జరిపి అకాడమీ లేకుండా చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు మీరు? ఇక్కడ ఇంకోటి విద్యాపీఠం అని చెప్పేసి మాట్లాడతారు, దాని మీద ఫిజిక్స్ వాళ్ళ ఉంటుంది, రెజనెన్స్ ఉంటుంది, ఎక్సలెన్షియా ఉంటుంది. వీటన్నిటికీ ఈ రోజు చూస్తే నవ్వుకునే విషయం, ఈ రోజు మెయిన్ పేపర్లో చూస్తే హైడ్రా సంతకాలు ఫోర్జరీ చేసి వీళ్ళంతా కూడా, అంటే ఎంత పెద్ద మాఫియా. ఫైర్ సేఫ్టీ లేకుండా మీకు ఒక ఫైర్ ఇంజిన్ అనేది ఒక బిల్డింగ్ కు చుట్టూ తిరిగేటువంటి అవకాశం ఉండాలి. అట్లాంటి చిన్న చిన్న కమర్షియల్ బిల్డింగ్లలో వీళ్ళు ఫైర్ సేఫ్టీ లేకుండా నకిలీ ఫైర్ సేఫ్టీని క్రియేట్ చేసుకొని వాళ్ళే సైన్ చేసి ఈరోజు ఇష్ట రీతిన మీరు పర్మిషన్స్ లేకుండా కూడా మీ సంస్థలను నడుపుతున్నారు. నిబంధనలు లేని సంస్థలను మీరు రద్దు చేయండి, ఈ విద్యా మాఫియాని అరికట్టండి అని చెప్పేసి మీ అనేక సందర్భాలలో కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కు మేము ఎన్నోసార్లు వాళ్ళకు విజ్ఞాపన చేయడం జరిగింది. అనేక కళాశాలల ముందు మేము ధర్నాలు చేయడం జరిగింది. మా విద్యార్థులు చనిపోతున్నారు కూడా. శ్రీ చైతన్య నారాయణ మనం ఇన్ని సంవత్సరాలు ఆంధ్ర శ్రీ చైతన్య నారాయణ గో బ్యాక్ అని చెప్పేసి మాట్లాడినాం. తెలంగాణ విద్యార్థులు ఇంకెంతమంది చంపుతారని మాట్లాడినాం. మీరు ఒక ఏసీ రూమ్, నాన్ ఏసీ రూమ్ అంటారు, అందులో ఆడ మన మహిళా విద్యార్థులను కూడా విపరీతంగా ఇట్లా ఒక రూమ్ లో 10 మందిని అట్లా ఉక్కి వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఒక స్ట్రెస్ ర్యాంక్ల స్ట్రెస్ లో పంపించి వాళ్ళందరూ కూడా చంపిస్తున్నారు. ఇంతమంది విద్యార్థులు కావాలి ఇంకా తెలంగాణ వాళ్ళు. ఈ కార్పొరేట్ విద్యా మాఫియా వల్ల ఇంకెంతమంది విద్యార్థులు చనిపోవాలి. ఇట్లాంటి సందర్భంలోనే ఈ కోచింగ్ మాఫియా మీద మీరు చర్యలు తీసుకోరా, లేకపోతే మీరు అవినీతి బోర్డు అని చెప్పేసి మీ అందరూ మీరు ఒప్పుకుంటారో స్పష్టం తెలియజేయండి. అంటే ప్రైవేట్ మాఫియా కంప్లీట్ ఎడ్యుకేషన్ లో కాకుండా హెల్త్ పరంగా, ఎందుకంటే మనం చూసినప్పుడు రీసెంట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి అటు గచ్చిబౌలి సైడ్, హైటెక్ సిటీ సైడ్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేశారు. రేవంత్ రెడ్డి వచ్చి ఒక హాస్పిటల్ ఓపెన్ చేసి నెక్స్ట్ అవసరమైతే 100 హాస్పిటల్ కూడా నేనే ఓపెన్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. విద్యావస్థలతో సేమ్ అదే ప్రైవేటీకరణ వల్ల అదే ప్రాబ్లం అవుతుంది, హాస్పిటల్స్ కూడా అదే అవుతుంది. సో దీనిపైన ఏమంటారు మీరు? కంప్లీట్ రాజకీయ పాలకులు, మనం పాలించే పాలకులే ప్రైవేటీకరణను ఎంకరేజ్ చేస్తాడు. మన గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ యూనివర్సిటీ, మన ఉస్మాన్ యూనివర్సిటీ లాంటివి. సో వీటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము ప్రతి సందర్భంలో కూడా 2 రకాల అంశాలు ఉన్నాయి. కార్పొరేట్ అభివృద్ధి నమూనా అనేది ఈ దేశంలో కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడుతుంది. మెజారిటీగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు, పేదలకు కార్పొరేట్ అభివృద్ధి నమూనా ఏమాత్రం ఉపయోగపడదు. ఇప్పుడు అనిల్ అంబానీ, అదానీ, మిట్టల్, జిందల్ లాంటి వాళ్ళు రేపు ఎన్జీపీ అనే ఒక పాలసీ తీసుకొచ్చారు, ఎన్జీపీ 2020. ఆ పాలసీలు ఏంది, మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తారు వాళ్ళు. అందులో మల్టిపుల్ ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రెన్స్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళ పిల్లలకు, విదేశీ విద్యార్థులకు మాత్రం ఉపయోగపడే పాలసీస్ ఇవి. ఈ పాలసీల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలు అనే వాళ్ళు ఆయా కళాశాలలో చదువుకునే అవకాశం ఉండదు.
ఒకే చోట వేలాది మంది విద్యార్థులను పెట్టి ఒక ప్రైవేట్ యూనివర్సిటీస్ను వాళ్ళు డెవలప్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి యూనివర్సిటీలలో పేద విద్యార్థి ఆ ఫీజులు చెల్లించలేడు, ఫీజుల కంట్రోల్ ఉండదు. కంప్లీట్గా ఇవన్నీ విద్యా వ్యవస్థ క్రమక్రమంగా ఎవరి వైపు పోతుంది? ఇది అనిల్ అంబానీ, జిందాల్, మిట్టల్ ఇట్లాంటి పారిశ్రామికవేత్తలంతా కూడా విద్యా వ్యవస్థను మొత్తం కూడా కార్పొరేటైజ్ చేస్తారు. సో కాబట్టి ఆ కార్పొరేటివ్ విద్యా వ్యవస్థలో ఈ పేదలకు ఒక సామాజిక న్యాయం అనేది ఉండేది. అదేవిధంగా ఒక ఫీ స్ట్రక్చర్ను ఎవరు నిర్వహించాలనే ఆలోచన వాళ్ళ యాజమాన్యాల చేతిలో ఉంటుంది. అదేవిధంగా ఎఫ్డిఐలను కూడా నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ అథారిటీలో ఎఫ్డిఐలను ఇన్వెస్ట్ చేసేళ్ళు. ఎఫ్డిఐలను 78% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. సో ఇక్కడ గవర్నమెంట్ 38% గవర్నమెంట్ ఉన్నది, సో 32% గవర్నమెంట్ ఉన్నది. మరి ఇక్కడ ఈ ఎఫ్డిఐ మనం తీసుకొచ్చినప్పుడు ఈ రీసెర్చ్ అంతా కూడా ఎవరి కోసం చేయాల్సి వస్తుంది? మనం విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకు అనివార్యంగా మనం ఇక్కడ బానిసలై మన విద్యార్థులు వాళ్ళ కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి సందర్భంలో ఈ దేశంలో ఎన్ఈపీ 2020 అనేది, ఎన్సిఎఫ్ 2023 అనేది, ఈ కరికులం అనేది ఒకటి, అదేవిధంగా ఈ పాలసీ అనేది ఒకటి కంప్లీట్ గా ఈ దేశంలో విద్యార్థులకు విద్య దక్కకుండా చేయడం, కంప్లీట్ గా ఈ దేశంలో విద్యా వ్యవస్థ నాశనం చేయడం, ఈ దేశంలో ఒక బానిస వ్యవస్థను క్రియేట్ చేయడం అనేలో భాగంగానే కార్పొరేట్ కంపెనీలకు బానిసలను తయారు చేయడంలో భాగంగానే ఈ దేశంలో విద్యా వ్యవస్థను తయారు చేసే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మనం చూసినాం, ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్ చేయండి, మాకు ఒక 1000 కోట్లు ఇవ్వండి, 1000 పోస్టులు మంజూరు చేయండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో మనం ముఖ్యమంత్రి గారికి మొరబెట్టుకున్నాం. మీకు తెలుసు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిళ్ళు మా ప్రిన్సిపల్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసిం సార్ కూడా సీఎం గారికి గీత గారితో పాటు విద్యాన్ని ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నారు, తన విద్యారంగానికి వెళ్ళని కృషి చేయాలని పట్టుదలతో ఉన్నారు అని చెప్పేసి 1000 కోట్లు ఇక్కడ మనకు ఇవన్నీ వచ్చిందని చెప్పేసి మాట్లాడారు. గీత అనేట ఆమె ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర లేదు. ప్రేమిద్దాం అంటే గీత ఉస్మాన్ యూనివర్సిటీ లేదు. ఇక్కడ 1000 కోట్లు కాదు కదా, 1000 రూపాయలు కూడా లేవు. యూనివర్సిటీ కాలే 1000 కోట్లు కాసిం సార్ అన్నారు కదా బహిరంగ పెట్టి, 1000 కోట్లు తీసుకొస్తా, 1000 కోట్లు కావాలి సార్ అని అడిగితే రేవంత్ రెడ్డి కూడా అడగక ముందు ఇచ్చిన అని చెప్పేసి 1000 కోట్లు కాదు కదా, 1000 రూపాయలు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ లేవు. ఆ ప్రేమించిన గీత ఎక్కడ ఉందా అని మేము ఎన్నికలాడితే ఆ గీత ఇక్కడ లేదు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఉన్నది ఆ గీత, సారీ ఆ విద్య అనే అమ్మాయి, ఆమె ఇక్కడ లేదు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ శరవేగంగా మేము ఒక మాస్టర్ ప్లాన్ ఇస్తాం, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మేము డెవలప్ చేస్తాం అన్నటువంటి ఇంట్రెస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీని డెవలప్ చేసేటువంటి ఆలోచన తనకు లేదు. ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పుడు రిక్రూట్మెంట్ లేవు. 2013లో ఆంధ్ర గవర్నమెంట్ లో అయినటువంటి రిక్రూట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పటివరకు రిక్రూట్మెంట్ చేసుకోలేదు. 100 సంవత్సరాల ఘన చరిత్ర యూనివర్సిటీలో కొన్ని డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ లేరు, ఒక్కో డిపార్ట్మెంట్లో ఒకటే ప్రొఫెసర్ ఉన్నారు. మరి ఆ విద్యార్థులకు ఎవరు పాఠాలు చెప్తారు? ఇక్కడ ఈ యూనివర్సిటీకి వచ్చేదంతా కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనగారిన కులాల వెనుకబడ్డటువంటి అనేక మంది పేద ప్రజల బిడ్డలు. ఈ యూనివర్సిటీకి ఎంతో పోరాటాల ఘన చరిత్ర ఉన్నది. అట్లాంటి యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ మంచిగా చదువుకొని మనం వరల్డ్ క్లాస్ లా యూనివర్సిటీగా మార్చి ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాగా మారుస్తా, స్టాన్ఫర్డ్ లాగా మారుస్తా అన్నటువంటి మోడల్స్ నమూనాలు కూడా పెట్టారు. కానీ ఎక్కడన్నా మట్టితో ఏమైనా స్టార్ట్ చేసిరా పనులు? ఎక్కడ 3 మోడల్ మీకు అది కూడా మళ్ళీ విద్యార్థులకు మీకే పంపిస్తా అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చి దాంట్లో మీరు ఏది బాగుందో దానికి ఓటేయండి, లేకపోతే ఏది బాగుందో దానికి సజెస్ట్ చేయండి అని చెప్పి కూడా చెప్పారు కదా. 3 ఏమో ఎక్కడ ఏ పని ప్రారంభించలేదు. 1000 కోట్లు కాదు, 1000 రూపాయలు లేవు. ఇప్పుడు నేను ఒక విద్యార్థి, ఒక పిహెచ్డి స్కాలర్ ఉన్నాను. నేను పిహెచ్డి స్కాలర్ కు 1,00,000 రూపాయల ఫీజు వసూలు చేస్తా ఉన్నారు మాకు. ఇప్పుడు అది గవర్నమెంట్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ? మీరు ప్రైవేట్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ? బయట ప్రైవేట్ యూనివర్సిటీలో ఇష్టారీతిగా ఫీజులు పెట్టుకున్నట్టు నేను నాకు ఆల్రెడీ మా ఫ్యామిలీకి ఇప్పటికే 10 లక్షలు అప్పు ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఆయన 5 లక్షలు అప్పు ఉంది. మళ్ళీ నేను చదువుకోవడానికి వస్తే గవర్నమెంట్ యూనివర్సిటీ నాకు పిహెచ్డి సీట్ వచ్చిందని చెప్పేసి నేను సంతోషపడాలి. అయ్యో 1,00,000 రూపాయలు కట్టలేక నేను పిహెచ్డి చేయాలని చెప్పేసి అనుకోవాలన్నా? అంటే ఎట్లా కట్టాలి? ఏం ఫీజు అది అసలు? మాకు పిహెచ్డి కోర్స్ ఫీజే 1,00,000 రూపాయలు కట్టాలి. 20,000 చొప్పున 5 years 1,00,000 రూపాయలు కట్టాలని చెప్పేసి గత వీసీ రవీందర్ యాదవ్ గారు తీసుకొచ్చి మీకు దీనికి రియంబర్స్మెంట్ చేస్తామన్నారు. రియంబర్స్మెంట్ లేదు సార్ అని చెప్పేసి మాట్లాడి, ఒకవేళ లేకపోతే స్టాండింగ్ కంప్లైంట్ పెట్టి మేము దాన్ని తీసేస్తాం, మీకు పాత ఫీజు 10,000 అవుతుందో దాన్ని తీసుకొస్తాం అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక్క ప్రొఫెసర్ మాట్లాడు ఇప్పుడు వీసీ మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడతలేరా? కుమార్ సార్ వచ్చినా కూడా కుమార్ సార్ కూడా మేము రిప్రజెంటేషన్ చేసినాం. ఇది మొత్తం కూడా అన్సైంటిఫిక్. ఈ దేశంలో ఏ యూనివర్సిటీలో కూడా ఒక పిహెచ్డి స్కాలర్ కు 1,00,000 రూపాయల ఫీజు లేదు. అట్లాంటిది మీరు ఎట్లా పెడతారని చెప్పేసి తీసేయాలని చెప్పేస్తే వాళ్ళు ఇప్పటికి కూడా ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ స్టాండింగ్ కంప్లైంట్ తీసేయమంటే కూడా తీసేసే పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గం అంతా ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ. మరి పిహెచ్డి చేయాలనుకున్నటువంటి అనేక మంది విద్యార్థుల కళలు నెరవేరుతాయా? మరి ఇక్కడ చేసే వాళ్ళు ఇంకేదైనా యూనివర్సిటీ 50,000 ఇస్తా అంటే అక్కడ పోయి కూడా చేస్తారు కదా. అయ్యో ఉస్మాన్ 1,00,000 అవుతుంది, మరి 50,000 ఇద్దామని చెప్పేసి. ఇగో ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితికి యూనివర్సిటీ నెట్టబడుతుంది. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, ఇట్లాంటి పరిస్థితి మన యూనివర్సిటీలో. కొంతమంది యాంటీ నేషనల్స్ అంటారు, అర్బన్ నక్సలైట్లు అంటారు. మేము ఏం చెప్తా ఉన్నాం, ఇప్పుడు జెన్జీ మూవ్మెంట్ లో కూడా చాలా మంది విద్యార్థులను వీళ్ళంతా అర్బన్ నక్సలైట్స్, యాంటీ నేషనల్స్, వీళ్ళంతా విదేశీ ఫండింగ్ తోటి చేస్తారు అని చెప్పేసి మాట్లాడితే చివరకు రివ్యూలో ఏం తెలిసింది,
ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ ఏమన్నాడు, ఇదేం విదేశీ ఫండ్స్ లేవు, వీళ్ళంతా కూడా మన దేశ బిడ్డలే అని చెప్పేసి మాట్లాడుతుంటారు. నేనేమంటున్నా, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళని మీరు అర్బన్ నక్సల్స్, యాంటీ నేషనల్స్ అనాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తప్పుడు దోవలో పోయినప్పుడు ప్రభుత్వాన్ని సరి చేయాల్సిన బాధ్యత ఈ దేశ యువకుల మీద ఉంది, ఈ దేశ పౌరుల మీద ఉంది. కాబట్టి వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, స్టేట్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, విద్యార్థి సంఘాలు అనేక రోజులు నడుపుతున్న వాళ్ళు. ఇప్పుడు జయశంకర్ ఆయన కూడా జేఎన్యూలో చదివిండు, ఇలా విదేశాంగ శాఖ మంత్రి. అట్లనే సీతారాం యేచూరి చదివిండు. అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఇప్పుడు ఐసా నుంచి నేహాబోరా ఉంది, అదేవిధంగా డిఎస్సి నుంచి సుశీల్ ఉన్నారు, అదేవిధంగా పిఎస్సి నుంచి గగన్ ఉన్నారు, వీళ్ళంతా విజయలక్ష్మి ఉంది. ఆ ప్రొటెస్ట్ లో మనం అందరం చూసినాం. అదేవిధంగా ఉస్మాన్ నుంచి కొద్దిమంది విద్యార్థులు వేలు, బీహార్ నుంచి కొద్దిమంది, ప్రసంజిత్ సేన్ లాంటి విద్యార్థులు వేలు, ఇప్పుడు మన జాదవ్పూర్ యూనివర్సిటీ నుంచి కొద్దిమంది విద్యార్థులు వచ్చిండు. వీళ్ళంతా కూడా ఇక్కడ ఇప్పుడు తమిళనాడులో నీట్ బ్యాన్ అని చెప్పేసి అక్కడ కొంత సంస్ వలర్మతి లాంటి వాళ్ళు, వెంకటేష్ లాంటి వాళ్ళు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వీళ్ళు కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, వీళ్ళు అసాంఘిక శక్తులు ఎట్లయితారు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆంగ్లేయులు అసాంఘిక శక్తులు అనడం అనేది సరైన భాష కాదు. ఇది బీజేపీ పార్టీ కూడా మంచిది కాదు. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఒక ద్వేషపూరిత భావజలంతో అంటే దుష్ప్రచారం ప్రచారం చేస్తూ వాళ్ళ మీద యాంటీ గా తీసుకురావడం, కేసులు పెట్టడం అనేది సరైనది కాదు. ఎప్పుడైనా కూడా ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఏంటంటే, నేను తప్పుదోవడం పోయినప్పుడు నేను ప్రశ్నించి సరియడమే ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ. అట్లాంటి అవకాశం ఇవ్వకుండా నేను ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొస్తా, మీరు 18 రోజుల నుంచి 12 నెలల వరకు మిమ్మల్ని జైలు ఉంచుతా, ఇదంతా నిర్బంధాలతో అవుతుంది. ఇది అణచివేత పరిష్కారం కాదు. ప్రజాస్వామ్యంలో డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వాటికి సంబంధించిన పరిష్కారాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మోదీ వీడియోలో చేసారు, మై ఫ్రెండ్స్, నాకు విద్యార్థులు అంటే ఇష్టం, ప్రేమ, మీరే దేశ వాయు భారత పౌరులు అన్నట్టు మాట్లాడి, అండ్ దాంతోపాటు క్షమిస్తున్నాను, నన్ను తిట్టిరు, నా తల్లిని తిట్టిరు, అందరిని తిట్టిరు, కాబట్టి మిమ్మల్ని క్షమించేస్తున్నాను అని చెప్పి కూడా మాట్లాడేది కదా. ఈ విషయాన్ని మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జ్ని ఒక బ్లాక్ డేగా ప్రకటించినాం మేము. ఎందుకు బ్లాక్ డే? తల్లిదండ్రులు కూడా బ్లాక్ డేగా ప్రకటించారు, ఎక్స్ ఆర్మీ వాళ్ళు బ్లాక్ డేగా ప్రకటించారు. అందులో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మాట్లాడలేం. ఎందుకు ఒక మహిళా విద్యార్థులను పట్టుకొని బట్టలు చించి, వాళ్ళ ఎముకలు ఇరగొట్టి, వాళ్ళ తలలపై రక్తాల చెట్టు కొట్టి, వాళ్ళను రామ్మనోహర్ లోహియా హాస్పిటల్లో వాళ్ళని చెదగాదులై ఉండేటట్టు చేసినప్పుడు ఆ విషయం మీకు ఏ మాత్రం బాధాకరం అనిపిస్తలేదు? దానికి ఎవరు క్షమాపణ చెప్పాలి? ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. సరైన దిశలో మేము డీల్ చేయలేకపోయినాం. మీరు ఈ విద్యార్థుల మరణాలకు మరీ లీక్లు అవుతుంటే మేము అడిగితే జవాబుదారీ ఉన్నారా? మీరు ఇంత దుర్మార్గాన్ని, ఇంత మారణకాండని మిమ్మల్ని పిల్లడి కాన్స్ ఎవరు కాల్చామని చెప్పిళ్ళు? దీని మీద ఒక బహిరంగ నివేదిక రావాల్సిన అవసరం ఉంది. AK-47 బీహార్ AK-47 కూడా తీసుకుని వెళ్ళలేదు. AK-47 పట్టుకొని వాళ్ళు ఏమైనా దేశద్రోహుల? ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం చేసే తప్పులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందుకే కదా చిట్ట చివరకు ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు అసాంఘిక శక్తులు అన్నారు. మరి అసాంఘిక శక్తులతో మీరు చర్చలు జరిపిల్లు. సోనం వాంగ్చుక్ దీక్ష విరమణ చేయడానికి మీరు ఎట్లా వేయలు? మళ్ళీ రాత్రి మోదీ వీడియో వచ్చింది, దాని తర్వాత నడ్డా మీరు ఎట్లా వేయలు? అదేవిధంగా ఇప్పుడు మన వీళ్ళు సౌరవ్ దాస్ తోటి, ఆశ్చర్య మీరు ఎట్లా చర్చ జరిపిల్లు? దేశద్రోహులతో మీరు ఎట్లా చర్చలు జరిపిల్లు? నేను దేశద్రోహులను ముద్రేయడం కాదు, దేశద్రోహులతో మీరు ఎట్లా చర్చ జరిపిల్లు? మరి చిట్ట చివరకు మీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఈ దేశ ప్రజానికం మీరు తప్పు చేసిల్లు అని చెప్పేసి స్పష్టంగా గుర్తించి మీపై పోరాటం చేసింది. ఆ పోరాటం అనేది చరిత్రలో ఒక గొప్ప విజయం, మహత్తర విజయం. మీరు 12 సంవత్సరాలుగా మాకు రాజీ లేదు, మేము అసలు మాకు ఎదురు లేదు అని చెప్పేసి, మేమేం అత్యంత గొప్ప వాళ్ళం అని చెప్పేసి ఏదో పెద్ద ఇమేజ్గా ఫీల్ అయినటువంటి మీకు ఈరోజు మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకున్నారు. ఎందుకు? మీ జవాబుదారితనం లేకపోవడం, మీ స్వార్థం, మీ అవినీతి పద్ధతులు, ఇవన్నీ కూడా మీ ఫాసిస్ట్ మెథడ్స్, మీ అణచివేత చర్యలు, ఇవన్నీ కూడా ఈరోజు మీ ఇమేజ్ని తీసుకుపోయి చెత్త బుట్టలో పారేసినాయి. కానీ ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఒక కమెంట్ చేసి రీసెంట్, ఇన్నొద్దులో 20 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా చనిపోయినప్పటికీ కూడా సో ఎప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ రీసెంట్గా మోదీని తిట్టేటప్పుడు నాకు బాధ అయింది, సో ఎంత కష్టపడ్డాడు అది అని చెప్పేసి తను మాట్లాడి, నా రక్తం మరిగింది సంథింగ్ కమెంట్స్ చేశారు. సో ఏమంటారండి పవన్ కళ్యాణ్ చేసే కమెంట్స్ పైన? పవన్ కళ్యాణ్కు నేను అంటున్నా, ఆయనకు ఏ ఐడియాలజీ ఉందో ఆయనకే క్లారిటీ లేదు. ఓసారి చెగువేరా భగత్ సింగ్ జిందాబాద్ అంటాడు, ఓసారి మోడీ జిందాబాద్ అంటాడు. ఆయన అవసరానికి ఎవరినైనా జిందాబాద్ అంటాడు. ఇప్పుడు ఆయన అవసరం మోడీతో ఉన్నది కాబట్టి మోడీ జిందాబాద్ అంటాడు. మరి ఆయనకు ఈ రోజు నీట్ చదవడం అంటే ఏంది, అది ఎంత కష్టపడాలి, దాని ద్వారా ఒక డాక్టర్ కావాలన్న కళలు, ఈ దేశ పౌరుల యొక్క కళలు, హ్యూమన్ రిసోర్స్ వాళ్ళంతా, ఒక దేశం బాగుండాలంటే ఆ డాక్టర్లు బాగుండాలి. మొన్న కరోనా వచ్చినప్పుడు ఎంత సంక్షోభం ఎదుర్కొన్నాం. ఇట్లాంటి విద్యార్థులు కష్టపడి చదువుతుంటే ఈ పేపర్ లీక్ ఎందుకనేటువంటి విషయం ఒకరోజు కూడా మాట్లాడు. మోడీ తల్లిదండ్రులు అనడం కాదు, ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ దేశ పౌరులు కాదా? మీకు ఆర్మీ ఆఫీసర్ చెప్తున్నారు మేము ఈ దేశానికి సేవ చేసినాం, కానీ మా విద్యార్థులు గురించి చెప్పేసి మాట్లాడుతున్నారు. వీళ్ళంతా ఈ దేశభక్తులు కాదా? మరి వీళ్ళ గురించి నేను ఆలోచించవా? ఆ పిల్లలంతా తీవ్రంగా కొడుతుంటే నువ్వు మాట్లాడవా?
వాళ్ళ అసాంఘిక శక్తులు అనేటువంటి ఒక ముద్రేస్తుంటే మాట్లాడవా? పవన్ కళ్యాణ్ కు మోడీ తప్ప ఈ దేశంలో ఏం కనబడదు. ఆయన రేపు అవసరమైతే మోడీని కూడా మళ్ళీ తిడతాడు ఆయన. ఎందుకంటే ఆయన అవసరం కొద్దీ చెగువేరాని ఎత్తుకుంటాడు, అవసరం కొద్దీ భగత్ సింగ్ ఎత్తుకుంటాడు, అవసరం కొద్దీ నెల్సన్ మండలిని ఎత్తుకుంటాడు, అవసరం కొద్దీ మోడీని ఎత్తుకున్నాడు. అంతే తప్ప ఆయనకు రాజకీయ స్పష్టత లేదు. ఆయన ఎంత గందరగోళం పాలిటిక్స్, ఆయన ఎప్పుడు ఎట్లా మాట్లాడాలని ఆయనకి స్పష్టత లేదు. సో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వస్తాం, మనం అది మాట్లాడుతూ కంప్లీట్ ఇటు సైడ్ వచ్చేస్తాం. సో యూనివర్సిటీలో ఉద్యమాలు జరగదు. ఎందుకంటే చాలా మంది మాలాంటి జర్నలిస్ట్ అట్ ద సెంటర్ నేను ఉస్మానియా యూనివర్సిటీ చదివిన విద్యార్థి. సో అక్కడ అలా 21 to 23 బ్యాచ్ నేను జర్నలిజం స్టూడెంట్ అయ్యండి. సో నేను వచ్చినా సరే లేదు ఇక్కడ అలవ్ లేదు, సో ఏ ఛానల్స్కి అలవ్ లేదు, ఎస్పెషల్ యూట్యూబర్స్కి అలవ్ లేదు అన్నట్టు ఈ విధంగా మాట్లాడుతారు. సో అండ్ అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత నీ క్లోజ్ చేయాలి, ఇదంతా ఎవరు రాదండి ఈ విధంగా. అంటే ఎందుకు ఒకప్పుడు రోడ్డు పైన కూరగాయలు ధరలు పెరిగితే కొట్లాడిన యూనివర్సిటీ, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఉద్యమాలు చేసిన యూనివర్సిటీలో ఇంత అణిచివేతకి ఎందుకు వచ్చింది? ఈ విధంగా అంటే మేము చదువుకున్న స్టూడెంట్ ఆడికి రావాలన్నప్పుడు మాకు పర్మిషన్ లేకుండా ఎందుకు ఇట్లా ఈ విధంగా ఎందుకు పోతుంది? మళ్ళీ మీలాంటి విద్యార్థి నాయకులు ఎందుకు మౌనంగా ఉంటారు? ఎందుకు ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ ఎందుకు ఇట్లా ఉన్నారు? ఎందుకు మార్పలేకపోతారు మీరు? తెలంగాణ అంటే ఒక సాయుధ పోరాట వారసత్వం కలిగినటువంటి నేల. ఈ తెలంగాణ మొత్తంలో కూడా ప్రతి ఇంట తిరుగుబాటు చైతన్యం ఉంటుంది, ప్రతి ఇంట్లో కూడా ఒక విప్లవ చైతన్యం ఉంటుంది, ప్రతి ఇంట్లో కూడా ఒక కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే స్వభావం ఉంటుంది, ఒక వివక్ష వ్యతిరేకంగా పోరాడే స్వభావం ఉంటుంది. ఆ వారసత్వాన్ని మోసుకొని వచ్చే విద్యార్థులే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఈ విద్యార్థులు ఇక్కడ చదువుతో పాటు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని బాగుపరుచుకున్నటువంటి బాధ్యత తమ భుజాల మీద వేసుకుంటారు. ఆ క్రమంలో ఇక్కడ విప్లవోద్యమం వైపు అనేక మంది విద్యార్థులు ఆకర్షితులై విప్లవ పార్టీ నిర్మాణంలో భాగమయ్యారు. అనేక మంది రాష్ట్ర కేంద్ర స్థాయిలో కూడా నాయకత్వం వహించారు. అదేవిధంగా వివిధ పార్టీల్లో కూడా ఇలా కేంద్ర రాష్ట్ర స్థాయిలో కూడా అనేక మంది నాయకత్వం వహించారు. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ప్రజాస్వామీకరించేటువంటి ఒక బాధ్యత భుజాన్ని వేసుకున్నారు. కాబట్టి ఇలా తెలంగాణ కోసం పోరాడిల్లు, ఇలా రిజర్వేషన్ కోసం పోరాడిల్లు, ఇలా వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడిల్లు, ఇలా మానవ హక్కుల కోసం పోరాడిల్లు, ఇలా విద్యా వ్యవస్థ బాగుపరచడం కోసం పోరాడిల్లు, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తమ గొంతు వినిపించకుండా ఎక్కడ కూడా లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జంజీ మూవ్మెంట్ వచ్చింది, ఆ మూవ్మెంట్ లో కూడా వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఒక జంతర్ మంతర్ తయారు చేశారు. వాళ్ళు కూడా ఇక్కడ ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఎందుకు రాజీనామా చేసిండంటే, ఒకవేళ రాజీనామా చేయకపోతే ఆ ఉద్యమం ఒక ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి ఇలా ఉస్మానియాకి వచ్చింది, ఇలా చెన్నైకి పోయింది, ఇలా బీహార్కి పోయింది, ఇలా ముంబైకి పోయింది, ఇలా ఒరిస్సాకి పోయింది. ఇట్లా అంతటా కూడా ఒక ఎపి సెంటర్స్ క్రియేట్ అయ్యి మొత్తం కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మొత్తం కూడా లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం, ఒక ప్రమాదంలో ఉన్నామని చెప్పేసి అర్ధరాత్రి మోడీ భయపడి వీడియోలు చేయాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. మోడీ కాలంలో భయం చూసి ఈ దేశం అంతా కూడా అంత భయపెట్టించేటువంటి ఒక ప్రయత్నం చేసింది. దాంట్లో క్రియాశీలక పాత్ర కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నది. అంటే నేను ఏమంటున్నా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇక్కడ త్యాగాలకు వెనుకాడరు. ఇది ఉద్యమాల గడ్డ, దీనికి 100 ఏళ్ల పోరాట చరిత్ర ఉన్నది. ఇందులో జార్జి రెడ్డి నుంచి మొదలు పెడితే జంపాల చంద్రశేఖర ప్రసాద్, సంతోష్ రెడ్డి, పటేల్ సుధాకర్ రెడ్డి, కిషన్ జీ, రంగవల్లి, అనేక మంది విద్యార్థి వీరుల త్యాగాలని ఇక్కడ అట్లాంటి త్యాగాల పరంపర ముందు తీసుకుపోయిన యూనివర్సిటీ. ఇక్కడ ప్రస్తుతం మాకు ఇప్పుడు ఒక రిక్రూట్మెంట్ కావాలని చెప్పేసి పోరాటం చేస్తాం, అదేవిధంగా ఒక రిజర్వేషన్ కావాలని చెప్పేసి పోరాటం చేస్తాం, అదేవిధంగా ఇక్కడ తెలంగాణకి ఏదైనా వనరుల అన్యాయం జరుగుతాయి, ఈ అన్యాయం జరుగుతుందని చెప్పేసి పోరాటం చేస్తాం, అదేవిధంగా మాకు రెగ్యులర్ పాఠాలు జరగాలని చెప్పేసి పోరాటం చేస్తాం. ఏదైనా రాష్ట్రానికి సంబంధించి ఏదైనా అన్యాయం జరుగుతుంది, అన్యాయం మీద మేము గుర్తెత్తాం. ఇది యూనివర్సిటీ అంటే ఒక యుద్ధ కేంద్రం, ఎప్పుడు కూడా అది యుద్ధ కేంద్రంగా మండుతూనే ఉంటుంది. దాన్ని అణచివేయాలని చెప్పేసి కొద్దిమంది పాలకులు ఏం చేస్తారు, ఇప్పుడు ప్రభుత్వాన్ని నిరుద్యోగ సమస్య మీద గత ప్రభుత్వాన్ని దించేసినాం, మళ్ళీ ఈ ప్రభుత్వానికి విద్యార్థులు తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని వాళ్ళు కూలగొలుస్తారని చెప్పేసి ఒక భయం ఉంటుంది. కాబట్టి ఆ భయంలో భాగంగా విద్యార్థులపై పోలీసులతోటి కొంత కేసులు పెట్టియడం, కొంత అణచివేయడం అనేది జరుగుతూ ఉంది. మేము చాలాసార్లు ప్రశ్నిస్తున్నాం, ఇది విద్యార్థుల యూనివర్సిటీయా మరి పోలీసుల యూనివర్సిటీయా? ఏదైనా కాన్సన్ట్రేషన్ క్యాంపా? ఇంతమంది పోలీసులు, ఒక 10 మంది విద్యార్థులు డిస్ట్రిక్ట్ కలిస్తే పోలీసులు ఎందుకు వస్తున్నారని చెప్పేసి కూడా చాలాసార్లు ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రభుత్వాల డైరెక్షన్ జరుగుతుందా? మరి ప్రొఫెసర్లు అనేవాళ్ళు ఇది ఒక అటానమస్ యూనివర్సిటీలో పోలీసులు రావాలన్నా, ఒక రాజకీయ నాయకులు రావాలన్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పర్మిషన్ ఉండాలి, లేకపోతే ప్రిన్సిపాల్ పర్మిషన్ ఉండాలి. ఒకనొక సందర్భంలో ఒక ప్రధాని కూడా ఒక యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీకి పోవాలంటే ఫస్ట్ డైరెక్ట్ పోవద్దు, మనం ఫస్ట్ వీసీ పర్మిషన్ తీసుకుని రమ్మంటే నేను వస్తా అని చెప్పేసి చెప్పిన చరిత్ర ఉంది. ఒక ప్రతిపది యూనివర్సిటీలో ఆ సాంప్రదాయం, ఆ వాతావరణం ఉంటుంది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు పోలీసులు, అసలు స్టూడెంట్స్ కన్నా ఎక్కువ పోలీసులే కనిపిస్తారు అక్కడ. పోలీసులకు కూడా ఎవరు స్కాలరు, ఎవరు ఏ డిపార్ట్మెంట్, వారు ఏం విషయం మీద అడ్రస్ చేయబోతున్నారు, అలాంటి విషయాలు తెలియకుండా వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది అది వాళ్ళ విద్యార్థుల హక్కులను కాలరాయడమే. ప్రొఫెసర్స్ తెలంగాణ ఉద్యమంలో మా వెనుదట్టు ఉన్నారు, మాకు గాయాలైన వాళ్ళు మమ్మల్ని తీసుకపోయారు, మాకు సైద్ధాంతిక భూమిక అందించారు. అనేక రకంగా విద్యార్థులు ప్రొఫెసర్ కలిసి మేము ఆ యూనివర్సిటీని ఇలా ఒక పోరాట కేంద్రంగా మలిచి తెలంగాణ సాధించడంలో
అత్యంత గొప్ప కృషి చేసిండ్రు. ఈ రోజున ప్రొఫెసర్లు ఒక సామాజిక న్యాయం కోసం కానీ ఒక ప్రజాస్వామ్యం కోసం కానీ పోరాడడం అంటే అంత ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కానీ బయట స్పీచ్లు బాగానే ఇస్తారు కదా, బయట పెద్ద పెద్ద స్టేజ్లలో స్పీచ్లు ఇస్తారు. మేము అది చేసినాం ఇది చేసినాం అట్లా చేసినాం, విద్యార్థులను ఆదుకుంటున్నాం కాపాడుతున్నాం, నా వల్లనే ఈ సామాజిక విద్యార్థులు ముంగడబోతారని కూడా ఇస్తారు కదా మళ్ళీ స్పీచెస్. ఆ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఆ ఉపన్యాసాలు ఇవ్వడం అనేది చైతన్యవంతం చేయడం అనేది మంచి విషయమే కాదంటలేం. కానీ మన యూనివర్సిటీలో పరిస్థితి ఎట్లా దిగజారిందని కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణకు ముందు ఉస్మాన్ యూనివర్సిటీలో జనవరి 3, 2010 లక్షలాది మందితో విద్యార్థి గర్జన పెట్టినాం, మహాపాదయాత్రలు చేసినాం, అదేవిధంగా నిరాహార దీక్షలు చేసినాం, అనేక పోరాటాలు, వందల వేల సమావేశాలు జరిపినాం. ఇప్పుడు తెలంగాణ సంఘ ఆర్ట్స్ కాలేజ్ అనేది ఒక సింబల్ పోరాటాలకు. అందులో లోపల ఒక మీటింగ్ పెట్టుకుందాం అంటే ఒక హాల్ లేదు. అరే ఇంత దుర్మార్గం చెందుతారని పరిస్థితి. మీరు హాలు ఇప్పుడు ఒక 20 మందితో ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఒక 50 మందితో పెట్టుకుందాం, ఒక 500 మందితో పెట్టుకుందాం, ఒక 200 మందితో పెట్టుకుందాం అంటే ఒక హాల్ ఇవ్వరు మీరు. ఇంత అణచివేత ఎందుకు? ఎవరి కోసం అనేది అంతా? వివిధ భిన్న భావాలు సంఘర్షించని వేలు పూలు వికసించని చెప్పేసి మాట్లాడేటువంటి యూనివర్సిటీలల్లో వివిధ ఐడియాలజికల్ స్ట్రగుల్స్, ఐడియాలజికల్ డెవలప్మెంట్ ఉండేటువంటి ఒక యూనివర్సిటీలో ఈరోజు మీటింగ్ పెట్టుకుందామంటే మాకు హాల్ ఇవ్వాలన్నటువంటి పరిస్థితి, హాల్ లేవు. మేము అందుకే చెప్తా ఉన్నాం, ప్రొఫెసర్లారా మీరు మొదటగా ఇది ఒక నాయకత్వాన్ని తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ యూనివర్సిటీ అనేది. అది సైన్స్లో కానీ లేకపోతే పాలిటిక్స్లో కానీ లేకపోతే ఇంకేదైనటువంటి ప్రపంచంతో పోటీ పడే ఒక నాయకత్వాన్ని అందించేటువంటి యూనివర్సిటీ అది. దాన్ని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా మారుస్తామన్నారు. మీరు దాన్ని అదొకది పాలు చేయకండి, మీరు మాకు మీటింగ్స్ పెట్టుకునే అవకాశాలు, స్టూడెంట్ అండ్ టీచర్స్ ఫ్రెండ్లీ యూనివర్సిటీగా దాన్ని తయారు చేయండి తప్ప మీరు పోలీసులతో అణచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఏమవసరం అంటే ప్రొఫెసర్లకు కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ప్రిన్సిపల్లకు కావచ్చు, వీసీలకు వీళ్ళకి ఏమవసరం అంటే యూనివర్సిటీ ఇప్పుడు బయట రోడ్డు మీద ధర్నా కానీ రాస్తారు ఒక చేస్తుంటే అక్కడ పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, లోకల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, రాజకీయ నాయకులకు ఇబ్బంది అవుతుంది, అక్కడ చేస్తే ఓకే. యూనివర్సిటీలో విద్యార్థులుగా స్కాలర్స్గా ఒక డిబేట్ పెట్టుకుందాం అని కూడా ఒక రౌండ్ టేబుల్ పెట్టుకుందాం అన్న ఇది చేసిన, సో అక్కడ పర్మిషన్ ఇవ్వాల్సిన ప్రిన్సిపల్ కావచ్చు లేకపోతే వీసీ కావచ్చు. వాళ్ళకి ఏం ప్రాబ్లం అంటే వాళ్ళు పొలిటీషియన్స్ కాదు కదా, దే ఆర్ ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ది యూనివర్సిటీ కదా, సో అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం, పొలిటీషియన్స్ కాదు. వాళ్ళు చెప్పే సమాధానం ఎట్లుంది అంటే అకాడమిక్ ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది అంటారు. అసలు అకాడమిక్స్ ముందు తీసుకోకపోదాం అంటే లేరు కదా, ఒక ప్రొఫెసర్ లేరు, సరైనటువంటి ల్యాబ్ లైబ్రరీ ఫెసిలిటీ లేదు. అరే నేను అంటున్న ఒక రీసెర్చ్ స్కాలర్ ఒక కంప్యూటర్ ఇవ్వండి, మీరు కంప్యూటర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ ఫెలోషిప్స్ ఇవ్వండి, ఫెలోషిప్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అరే మాకు ఫెలోషిప్స్ కావాలని చెప్పేసి మేము ఒక డిబేట్ పెట్టుకుంటాం, మాకు ఫీజు హైక్స్ ఎందుకు ఉన్నాయని చెప్పేసి ఒక డిబేట్ పెట్టుకుంటాం, ఒక పాలసీ గవర్నమెంట్ పాలసీ బాగాలేదు అని చెప్పి అనేటువంటి విషయాల్లో మేము దాన్ని వ్యతిరేకిస్తానంటే ఒక డిబేట్ పెట్టుకుంటాం. మీరు కూడా భాగం కావాలి కదా ఈ డిబేట్లలో. ఈ డిబేట్లో భాగమై మనందరం కలిసి డెమోక్రటైజ్ చేయాలి కదా సొసైటీని, అది మన బాధ్యత కదా. యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే నెలకింత జీతం తీసుకొని ఏదో మీరు యూనివర్సిటీ వచ్చి ఏదో పాఠం చెప్పి పోవడమే కాదు, దాన్ని విశ్లేషించాలి, సమాజాన్ని విశ్లేషించాలి, దానికి సంబంధించి అనేక సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలి. ఇదంతా కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి మేధావి వర్గం చేసేటువంటి పని. మీరు అట్లాంటి సందర్భంలో ఎవరో పోలీసుల భయభ్రాంతులకు గురయ్యో లేకపోతే రాజకీయ నాయకుల ఒత్తులకు గురయ్యో మీరు యూనివర్సిటీ విద్యార్థులను స్వేచ్ఛగా చదువుకునే వాతావరణం, స్వేచ్ఛగా డిబేట్ చేసే వాతావరణాన్ని మీరు కాలు రాయద్దు. నిరుద్యోగ సమస్య ఉంది, అరే నిరుద్యోగ సమస్య ఉంది, మాకు ఉద్యోగాలు వేస్తామని రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ అశోక్ నగర్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ గర్జన అని చెప్పేసి మీటింగ్లకు వచ్చి మాట్లాడలేదు కదా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఉస్మానియాకి వచ్చి ఉద్యోగాలు వేస్తాం మేము అని చెప్పేసి మాట్లాడే కదా. ఇలా విద్యార్థుల యొక్క పోరాటాల ఫలితంగానే కదా ఈ గవర్నమెంట్లు మారినాయి, ముఖ్యమంత్రి గారు అయింది. మరి ఈరోజు వాళ్ళని ఏం చేస్తామంటే ఎట్లా? అణచివేత ఎప్పుడు పరిష్కారం కాదు. మనకు ఢిల్లీ జంతర్ మంతర్ ఉదాహరణది. ఇక తెలంగాణకు అయితే ఉద్యమాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఎక్స్పీరియన్స్లు, వేలాది ఎక్స్పీరియన్స్లు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో అనేకం చూసినాం. ఆ వారసత్వం మనకు ఉంది. తిరుగుబాటు అనేది ఇక్కడ ఎవరు కూడా కొత్త నేర్పాల్సిన అవసరం లేదు. చాపకు ఈత నేర్పాల్సినటువంటి పని ఎట్లా లేదు, ఇక్కడ విద్యార్థులకు పోరాడాల్సినటువంటి పని ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంత అణచివేస్తే మీకు అంత తిరుగుబాటు వస్తుంది. తప్పకుండా ఈ అణచివేత ప్రక్రియను పక్క పెట్టి ఒక డిస్కషన్స్ ఓపెన్ చేయండి. ఆ డిస్కషన్ ద్వారా ఒక సమస్యకు పరిష్కారం తీసుకురండి. అట్లా తీసుకురావడం అనేది ఒక మంచి పద్ధతి, ఒక ప్రజాస్వామికమైన పద్ధతి. ఆ వైపు ఆలోచించాలని చెప్పేసి నేను అక్కడ యూనివర్సిటీ నడిపించేటువంటి అధికారులకు కూడా తెలియజేస్తాను. హాస్టల్స్ మూసేస్తా ఉన్నారు, హాస్టల్ బిల్స్ పెరుగుతా ఉన్నాయి, ప్రతి ఒక్క ఒక సమస్యలు ఉన్నాయి మా దగ్గర. ఫెలోషిప్స్ లేవు. అరే తెలంగాణ మనం ఏం డెవలప్ చేసుకున్నాం యూనివర్సిటీలో? ఆ విద్యారంగాన్ని ఏం బాగుపరిచినాం? ఏది ఆ విద్యాన్ని ఎక్కడ పోయింది? ఇవన్నీ విషయాలు మనం ఆలోచించాల్సిన అవసరం అయితే తీవ్రంగా ఉన్నది. నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ ఇంట్రెస్ట్ ఉన్నది తప్ప నీకు పేద విద్యార్థుల మీద నీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్నది? వాళ్ళని ఎక్కడ డెవలప్ చేయాలని చూస్తున్నావు నువ్వు? తెలంగాణ డెవలప్మెంట్ అంటే నీకు ఒక విజన్ ఉండాలి. ఏ విజన్ తో నువ్వు డెవలప్మెంట్ చేస్తున్నావు? నీకు ఉన్న విజన్ ఫ్యూచర్ సిటీ విజనే. మరి ఒక ఫ్యూచర్ సిటీ అయిపోయిందా? కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది, మారుమూల ఏటనారం నుంచి ఖమ్మం భద్రాచలం నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు మీరు ఏం చెప్తారు? కరీంనగర్ అక్కడ మంత్రి నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు మీరు ఏం చెప్తారు? వాళ్ళని కదా మీరు వరల్డ్ క్లాస్ పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళని కదా నాయకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది. ఆదివాసీలు, దళితులు, అదేవిధంగా మైనారిటీలు ఎక్కువ చదువుకున్నటువంటి యూనివర్సిటీ అది. ఆ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకు మీరు సరైనటువంటి వసతులు కల్పించి అవకాశాలు కల్పిస్తే, సరైనటువంటి జ్ఞానాన్ని అందిస్తే, రీసెర్చ్ని అందిస్తే వాళ్ళు ఈరోజు దేశాన్ని ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధిలో భాగమై వాళ్ళు దేశం నిర్మించేటువంటి బాధ్యతను వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. అట్లా చేయకుండా మీరు వాళ్ళకి ఏం జ్ఞానం అందియకుండా, ప్రొఫెసర్ లేకుండా,
ఏదో అణచివేత చర్యల ద్వారా మేము అన్ని సాధిస్తున్నామంటే తప్పకుండా మీకు తిరిగి వాళ్ళు బుద్ధి చెప్తారు. ఉస్మానియా విద్యార్థులే మామూలు కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్నికరణ వాళ్ళు. ఉస్మానియా స్టూడెంట్స్ ఫైర్ ఉందా? ఎందుకంటే నేను అదే స్టూడెంట్ గా జర్నలిజం స్టూడెంట్ గా అక్కడ అట్ ద టైం ఇప్పుడు కూడా ఏ చూసినా ప్రతి ఒక్క ఏ స్టూడెంట్ చూసినా ఒక రాజకీయ పార్టీకి అఫిలియేటెడ్ అయి ఉన్నారు. నేను చాలా సందర్భం మజాక్ లా చాలా పొలిటికల్ అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా నాకు చాలా క్లోజ్ ఉంటారు. వాళ్ళతో మజాక్ అంట మీరు అప్పుడు ఏం చేశారు, అప్పుడు సైలెంట్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఇది అంటే ఉందో ఇప్పటికా యూనివర్సిటీ విద్యార్థులల్లా విద్యార్థి నాయకులల్లా ఆ పవర్ ఉంది. ఇంకా దేశాన్ని మార్చాలని చెప్పి 100% ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చే ప్రతి విద్యార్థికి, సరే ఇప్పుడు వచ్చే జంజీ విద్యార్థికి కానీ లేకపోతే ప్రతి ఒక్క విద్యార్థికి కానీ ఖచ్చితంగా ఈ దేశాన్ని మార్చాలి, ఈ వ్యవస్థ బాగాలేదు, ఈ వ్యవస్థను ప్రజాస్వామీకరించాలి, ఈ వ్యవస్థలో సామాజిక న్యాయం దక్కాలి, ప్రజాస్వామ్యం దక్కాలి, లౌకిక విలువలు, రాజ్యాంగ విలువలు అన్నీ కూడా ఒక ముందుకు పోవాలనేటువంటి ఒక ఆదర్శాలతోటి ఆ యూనివర్సిటీ అనేది ఆ ఆదర్శాలు అందిస్తుంది తప్పకుండా. యూనివర్సిటీలో విద్యార్థుల పోరాటం అనేది ఎప్పుడు కూడా వెనుకపోదు, కనుమరుగు కాదు. నేను మొదలే చెప్పిన ఈ తెలంగాణ ప్రతి పల్లెనే కూడా తిరుగుబాటు స్వభావము, విప్లవ భావాజాలము, అంబేద్కర్ ఆలోచనలు, మార్క్స్ ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రతి పల్లెనే కూడా వాళ్ళ ఇళ్లకు కూడా అవి చేరవేసినటువంటి సందర్భం, అనేక మంది వీరులు అమరులైనటువంటి సందర్భం, ఎంతో కృషి జరిగింది. భావజాల వ్యాప్తి అనేది తీవ్రంగా జరగడం వల్లనే కొంత మనం అభివృద్ధిలో ముందుకు రాగలిగినాం. ఎలక్షన్ రంగాన్ని కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శాసించే విధంగా ముందుకు పోవాలంటే మొదటగా ఈ భావజాలం అనేటువంటిది ప్రజల్లో కూడా తీవ్రమైనప్పుడు ఆ రకమైనటువంటి అవకాశాలు కూడా ఎలక్షన్స్ రంగాన్ని కూడా వాళ్ళు శాసించి మార్చేటువంటి ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ఒక బాధ్యతను వీళ్ళు ముందు తీసుకోపోగలుగుతారు. తప్పకుండా అట్లాంటి వాతావరణం ఉంది, వాళ్ళు పోరాటంలోకి వస్తున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు మొన్న అక్కడ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తే యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై ఒక వాయిస్ ఇచ్చినాం. వేలాది మంది విద్యార్థులు మేము ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రొటెస్ట్ చేసినాం. అదేవిధంగా ఇంకేదైనా సమస్యలో కూడా మేము ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము అందరం కలిసి పోరాటాలు ముందు తీసుకుపోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా ఏడా రాజీ పడడం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా ఏడా రాజీ పడలేదు, పాలసీలను ప్రశ్నించడం కూడా ఏడా రాజీ పడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మొన్న జంతర్ మందర్లో రిజర్వేషన్ హఠావో ఆందోళన అని చెప్పేసి ఒక మూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు అదే నడుస్తుంది రిజర్వేషన్ హఠావో ఆందోళన. రిజర్వేషన్ హఠావో ఆందోళన అనేటువంటి మూవ్మెంట్ ఇప్పుడు ప్రభుత్వాలు అప్పుడు రైతులు ఉద్యమం చేసినప్పుడు దాన్ని నిర్గార్చడానికి అనేక ప్రయత్నాలు చేసింది. వాళ్ళందరినీ కూడా దేశద్రోహులు కొంతమంది నాయకత్వాన్ని, కానీ వాళ్ళు ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళ డిమాండ్లను సాధించుకున్నారు. ఆ రైతు వ్యతిరేక చట్టాలను వెనుకొట్టిలు. ఆ తర్వాత మహిళలపై అత్యాచార వేధింపులు జరుగుతున్నాయని చెప్పేసి రెజ్లర్లు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిండు. క్లీన్ షీట్ ఇచ్చారు, వాళ్ళను బ్రిజ్భూషణ్ క్లీన్ షీట్ ఇచ్చిండు. వాళ్ళ మీద కూడా దుష్ప్రచారం చేసిండు. అదే విధంగా ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర పోరాటం చేస్తున్న వాళ్ళను యాంటీ నేషనల్స్ అన్నారు. వాళ్ళను కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేసిండు, కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసిండు. ఇలాంటి సందర్భాలలో ఎన్నిసార్లు కూడా విద్యార్థి ఉద్యమాలను అనసాలనుకున్నా కూడా తిరిగి వాళ్ళు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేసి వాటిని సాధించుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ విద్యార్థులందరూ తప్పుదోవలో ఉన్నారని చెప్పేసి నిరూపించడానికి ఒక కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు. ఏంది రిజర్వేషన్ హఠావో ఆందోళన. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన వెంటనే వీళ్ళు ఈ ఉద్యమానికి తెరదొట్టాల్సిన అవసరం ఏంది? రిజర్వేషన్ హఠావో ఆందోళన అనేది ఆ విద్యార్థులు కొంతమంది అగ్రకులపు వాళ్ళ ప్రోద్బలంతో ఈ రిజర్వేషన్ తీసేయాలి, మనందరం సమానులమే అని చెప్పేసి చెప్పాలి. ఇంకెన్నేళ్ళు ఈ రిజర్వేషన్ అనే విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు తెలియజేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా మనం రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలు అనేకం చూసినాం. గతంలో చూసినప్పుడు వీళ్ళే ఆ ఒక్కరోజు మనం రోడ్ల మీద ఊడవడాలు, నాలాలు సాఫ్ చేయడాలు, బస్సులు ఊడవడాలు, రకరకాల పనుల ఉద్యమం జరిగినటువంటి రోజులు పనిచేస్తారు. మాకు ఎలాంటి ఏకీభావం లేదు, మన అందరం సమానమే, ఇక్కడ కులాంచివేతలు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. కానీ చరిత్రను చూసుకున్నట్లయితే కొన్ని వేల సంవత్సరాల అణచివేతకు కారణమైనటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో స్పష్టంగా కులం అనేది ఒక సామాజిక వాస్తవం. కులం అనేది ప్రతి చోట నీకు నీ యొక్క స్థానాన్ని, నీ యొక్క పరిస్థితిని నిర్దేశించేటువంటి తీరుగా ఈ దేశంలో ఒక భౌతిక వాస్తవంగా మారింది. అది ఇప్పుడు కులాన్ని తీసేస్తే బెటర్ అంటారా, లేదా రిజర్వేషన్ తీయాలి? ఎందుకంటే రిజర్వేషన్ తీయాలంటారు ఎక్కడ కూడా కులం అంటే కులం వల్ల రిజర్వేషన్స్ వచ్చినాయి, కులం వల్ల కులానికి అణచివేత పడ్డారు కాబట్టి ఈ కులానికి ఇద్దరు రిజర్వేషన్ చెప్పి ఆ విధంగా వచ్చిన రిజర్వేషన్. సో కులాన్ని తీయండి అని చెప్పి ఎక్కడ మాట్లాడారు, కాకపోతే రిజర్వేషన్ తీయాలని అంటూ. సో మీరేమంటే కులాన్ని తీయాలి, రిజర్వేషన్ తీయాలి, అసలు రెండు కూడా తీయాలి. రిజర్వేషన్ తీయాలని మాట్లాడితే మొట్టమొదటగా అనిల్ అంబానీ ఉన్నాడు. అనిల్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ, ఈశాన్ అంబానీ ఉన్నారు. ఇప్పుడు అనిల్ అంబానీ ఆస్తి మొత్తం కూడా ప్రభుత్వ పరం చేయరు, జాతీయం చేయరు. అనిల్ అంబానీని అదేవిధంగా ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ఒక పేద అబ్బాయిని ఒకే స్కూల్లో చదివేయండి. మనకు ఆల్రెడీ ఒక నినాదం ఉంది, సబ్కో శిక్ష ఏకీ సమాన్ అని చెప్పేసి. పేదోనికైనా లేనునికైనా ఇద్దరికి ఒకే విద్య ఉండాలని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. సో అనిల్ అంబానీ కొడుకుని ఒకే స్కూల్లో చదివేయండి, అప్పుడు రిజర్వేషన్ ఉండాలన్నా వద్దా
అన్నటువంటి విషయాన్ని మనం ఈ దేశం ముందు చర్చ పెడదాం. రిజర్వేషన్ ఎందుకు ఉండాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నామంటే వేల ఏళ్ళుగా అణచివేతకు గురైనాం, అవకాశాల కోసం అడుగుతున్నాం. రిజర్వేషన్ మీరు ఏదో మాకు ఇచ్చే భిక్ష కాదు, అది మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఇంకెక్కడ ఉన్నాయి, ఇంకెక్కడ అణచివేత ఎక్కడ ఉంది? ఆల్రెడీ వేల ఇట్లానే చెప్పుకుంటారు సార్. ఇప్పుడు అణచివేత లేదు కదా, మీరు కూడా సమానంగా మాతో పాటు గుడిలోకి వస్తారు, మీరు సమానంగా మాతో పాటు కాలేజ్కి వస్తారు, మీరు మా లెక్క మంచిగా ఫ్రెండ్స్గా కలిసి ఉంటున్నాం అని చెప్పి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సరే మేమేమంటున్నాం, బ్రాహ్మణుల పిల్లను మాదిగా అబ్బాయిలను పెళ్లి చేసుకోమంటే చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నదా? వాళ్ళ ఇంటి ముందు మేము దండం మీద మా కైతునుకలు ఎండేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నదా? ఇప్పటికీ మనం కారంచేడు చూసినాం, చుండూరు చూసినాం, అదేవిధంగా లక్ష్మీపేట చూసినాం. ప్రతిరోజు దేశంలో కులహత్యలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? మరి ఎందుకు పెరుగుతున్నాయి? ఇవన్నీ ఆలోచించండి. ప్రతి చోట ప్రేమ వివాహాలు చేసుకుంటామంటే, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుందాం అంటే వాళ్ళని పరువు హత్యలు చేస్తా ఉన్నారు. మరి అదే విధంగా ఇప్పుడు ఐఐటీలలో ఐఐఎంలలో మాకు సీట్లే లేవు ఇప్పటి వరకు, మొత్తం కూడా అది అగ్రహారాలు కూర్చున్నాయి. సుప్రీంకోర్టు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నది. మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా వాళ్ళ చేతిలో పెట్టుకొని అందులోకి మాకు అవకాశాన్ని కల్పిస్తలేరు. ఇంకా మేము వేల ఏళ్ళ వెనుకబడుతున్నాం, ఇంకా కూడా మేము భరిస్తున్నాం. అస్పృశ్యత ఉంది, అంటరానితనం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నప్పుడు మరి మళ్ళీ మన ఇద్దరం ఇప్పుడు నీ ముందు నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే సైన్స్ లేని పరిస్థితులు ఉన్నాం. మీ ఇంట్లో మీ అమ్మాయిని మేము చేసుకుంటాం, మీ అబ్బాయిని మేము చేసుకుంటాం అంటే మీరు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా? ఎన్జీపీ అంటే ఏంటి? కంప్లీట్గా మతతత్వ భావాజాలాన్ని, కుల దురహంకారాన్ని పెంచి పోషించేటువంటి భావజాలను మొత్తం కూడా ఈరోజు ఎన్సీఎఫ్ 2023 పేరు మీద మొత్తం కూడా కరికులంలో చేర్చి దేశవ్యాప్తంగా వాళ్ళు చదువుతున్నటువంటి శంకరాచార్య, మధ్వాచార్య, రామాయణం, మహాభారతం, ఇట్లాంటి జ్యోతిష్యం, ఇట్లాంటి కోర్సులను ఎన్సీఎఫ్ 2023లో చేర్చి దేశవ్యాప్తంగా దాని ఒక సబ్జెక్టుగా మార్చి వాళ్ళ భావజాలమే గొప్ప అని చెప్పేసి మాట్లాడుతూ, వాళ్ళే గొప్పలని చెప్పేసి మాట్లాడుతూ, వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, వాళ్ళకే మెరిట్ అని చెప్పేసి మాట్లాడుతూ, మనందరం కూడా సమానమే, ఎవరు చదివితే వాళ్ళకే ర్యాంకులు, వాళ్ళకే మెరిట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను వాళ్ళని ఒకటే ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నా, ఈ రోజు మీరు నాలాలు సాఫ్ చేస్తారా? ఈ రోజు మీరు పొలం దున్నుతారా? ఈ రోజు మీరు తాటి చెట్టు మింకెళ్ళి కళ్ళు తీస్తారా? ఈ రోజు మీరు గొర్రెలు కాస్తారా? ఈ రోజు మీరు బట్టలు నేస్తారా? ఇవేవి చేయరు కదా. మీరు పుక్కిడి పురాణాలు చెప్పి ఇంకెన్నెళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి మాపై అణచివేత కొనసాగిస్తారు. నేను అందుకే అడుగుతున్నా, ఇది అణచివేతకు సంబంధించిన విషయం. కులం అనేది ఒక సాంఘిక దురాచారం, ఒక సాంఘిక వివక్షకు సంబంధించినటువంటి అంశం. ఈ దేశంలో మొత్తం వనరులను జాతీయం చేయని చెప్పండి. అదేవిధంగా అనిల్ అంబానీ కొడుకును మా పిల్లలను ఒకే స్కూల్లో చదివని చెప్పండి, అప్పుడు మాట్లాడుతున్న రిజర్వేషన్ ఉండలేదని చెప్పేసి. కుల నిర్మూలనలో భాగంగా ఇది ఒక అడుగు ముందుకు పోతుంది అంతే. అంతకుమించి మొత్తంగా కుల నిర్మూలన కోసం, అవకాశాల కోసం రాజ్యాంగం ఏదైతే అందరికీ సమానత్వ దిశగా అవకాశాలు ఇవ్వాలని చెప్పిందో ఆ క్రమంలో ముందు రావడంలో భాగంగా రిజర్వేషన్స్ ఉపయోగించుకుంటున్నాం అంతే తప్ప, అది కూడా ఎట్లా మీకు మాత్రం రిజర్వేషన్స్ లేవా? ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్. మీరు ఉన్నది ఎంత? బీసీలు ఎంతమంది ఉన్నారు? 50% ఎబో ఉన్నారు. వాళ్ళకి ఎంత రిజర్వేషన్? 27%. ఎస్సీ ఎస్టీలు ఎంత ఉన్నారు? వాళ్ళకి 22% రిజర్వేషన్. మేము అంటున్నాం, మీరు దేశంలో కులగణన చేయండి, జనాభాను లెక్కించండి, కులగణన చేయండి, మా వాటా మాకు ఇవ్వండి. మేమేం మిమ్మల్ని అడుకుంటలేం కదా. కానీ ఎందుకు ఇయ్యారు? ఈ దేశంలో వాళ్ళ యొక్క మనువాద వర్ణ వ్యవస్థను స్థిరీకరించే ఒక రహస్యాలు, బానిస వ్యవస్థను స్థిరీకరించే ఒక రహస్యాలు, వీళ్ళను కుల బంధనాల నుంచి బానిసత్వంలోకి నెట్టి జీవితకాలం వీళ్ళను ఉత్పత్తిలో భాగం చేసి వీళ్ళ శ్రమను దోసుకునేటువంటి ఒక ఆలోచనలు ఈ దేశాన్ని వేలేలుగా పరిపాలించి ఈ మనవాద కుట్రలే కాబట్టి ఈ రిజర్వేషన్ వాళ్ళు వద్దంటా ఉన్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్ ఎవరైతే వద్దంటున్నారో వాళ్ళందరినీ కూడా అర్థం చేయాల్సిన అవసరం ఏంటంటే, నీకంటే దూరంగా నెట్టివేయబడ్డవాడు మెయిన్ స్ట్రీమ్లోకి రాని వారికి ఒక అవకాశం ఇస్తున్నాం కాబట్టి అవకాశాన్ని మీరు వద్దనటువంటి పరిస్థితికి మీరు ఉద్యమాలు తీసుకురావద్దు. ఇట్లాంటి ఉద్యమాలు ఈ మనవాద సిద్ధాంతాలు, ఫాసిస్ట్ సిద్ధాంతాలు అంచేటువంటి పార్టీలు ఎన్నేళ్ళుగా కొనసాగిస్తున్నాయి. మనం మండల ఉద్యమం జరిగినప్పుడు కమండల ఉద్యమం వచ్చింది. ఓ పక్క ఓబీసీ రిజర్వేషన్ అమలు చేద్దామని చెప్పేసి మాట్లాడితే మీరు రామజన్మభూమి రథయాత్ర తీసుకొస్తారు. ఇట్లా ఒక ఉద్యమాన్ని డైవర్ట్ చేసి అనేక ఉద్యమాలు వస్తాయి. వాటిని ప్రజలు అర్థం చేసుకోవాలి, విద్యార్థులు అర్థం చేసుకోవాలి. రిజర్వేషన్ ఇంకా ఏమని అడగాలి? మా వాటా మాకు ఇవ్వండి, మా జనాభా ఎంత ఉందో మాకు అంత వాటా ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కుల నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. కుల చైతన్యాన్ని పెంచేటువంటి అవసరం ఉన్నది. ఈ పాఠ్యాంశాల మత కుల దురహంకారపు పాఠ్యాంశాలను తొలగించి శ్రమకు సంబంధించినటువంటి, ఇప్పుడు ఒక నాగలు ఎట్లా దున్నుతారు, మరి ఇప్పుడు మాకు ప్రతిభ అంటాం, మేము ఈ ప్రతిభ మాకు నాగలు దున్నటువంటి ప్రతిభ ఉంది, మాకు ఎందుకు భూములు ఇవ్వాలి, మీ దగ్గర ఎందుకు భూములు ఉన్నాయి అంటే మీరు దేశాభివృద్ధి అంటే ఏమంటారు తెలుసా? భూస్వాముల అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి చెందంటారు, దళారుల అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి చెందుతారు, పారిశ్రామికవేత్తల అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి అంటారు, అనిల్ అంబానీ అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి చెందంటారు, లేకపోతే మిట్టల అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి చెందంటారు, అదాని అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి అంటారు. మరి దేశంలో ఉన్నటువంటి సగటు అంటరాని వానిగా చూడబడి నెట్టివేయబడ్డ విలువలు ఉన్నటువంటి దళితుడు ఎప్పుడు అభివృద్ధి చెందాలి? అభివృద్ధి చెందిలా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి వాళ్ళు మీతో సమానంగా ఉన్నారా? మీలా 1000 కోట్లు సంపాదించుకున్న దళితులను తీస్తారా? మీలాగా 100 ఎకరాల భూములు కలిగినటువంటి దళితులను తీస్తారా? మరి అప్పుడు కదా మాట్లాడదాం రిజర్వేషన్ తీసేయాలన్నా వద్దనేది. అప్పటి వరకు రిజర్వేషన్ అనేది ఒక న్యాయమైన ప్రజాస్వామిక డిమాండ్, దాన్ని కొనసాగించాలి. ఇంకా ఇప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీలలో
ఓబీసీ కోటాలో ఉన్నటువంటి సీట్లను కూడా వాళ్ళు ఓపెన్లకు మార్చుకొని వాళ్ళు అక్కడ రిజర్వేషన్ మిస్యూజ్ చేసే అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక మంది విద్యార్థులు కూడా వాళ్ళు కులం పేరు మీద అయ్యో ఈ కుల పైన సరిగా సబ్జెక్ట్ బోధించాలన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ వీసీలు అందరూ కూడా ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఇంకొక వాళ్ళను అకామిడేట్ చేసిన పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి అనేకమైనటువంటి దుర్మార్గ వ్యవహారాలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద విద్యార్థి యువతరం తప్పకుండా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మరింత ఎక్కువ ఉన్నది. సో ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, రేవంత్ రెడ్డి రీసెంట్గా మాట్లాడుతూ ఇంజనీరింగ్ వ్యవస్థ, ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ అనేది కంప్లీట్గా క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి మాట్లాడు. ఆ విద్యార్థుల కంట ఒక పేపర్ ఇస్తే ఏదైనా ఫామ్ రాయడానికి ఏదైనా నింపండి అంటే నింపనికి రాదు, రాయనికి కూడా రాదు, ఒక తెల్ల కాగితం ఇస్తాను మాట్లాడు. సో దీనిపైన మీ కమెంట్ ఏంటన్నా? ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అనే ముందు ఆ విద్యా సంస్థలు ఆ విధంగా ఎట్లా విద్యను వాళ్ళకి అందిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తను అర్థం చేసుకోవాలి. తన విద్యాశాఖ మొత్తం తన దగ్గర ఉన్నాయి కదా. మీరు క్రిమినల్ వేస్ట్ అనే ముందు వాళ్ళకు సరైనటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలి. ల్యాబ్ లైబ్రరీ ఫెసిలిటీస్ ఉండాలి, ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండాలి, ఫ్యాకల్టీ సరిగా ఉండాలి. అదేవిధంగా ఈ దేశం ఈ ప్రపంచంతో పోటీ పడేటువంటి ఒక కోర్సెస్ను వాళ్ళు కొత్త కోర్సెస్ని తీసుకురావాలి. అదేవిధంగా వాటికి ఒక సరైన ఫీ స్ట్రక్చర్ ఉండాలి. ఇవన్నిటిని మీరు సరైన విధంగా నిర్వర్తిస్తే విద్యా వ్యవస్థలో వాళ్ళు క్రిమినల్ వేస్ట్గా ఎందుకు మారుతారు? వాళ్ళు ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో అనేక మంది విద్యార్థులు మన హైదరాబాద్ నుంచి కూడా ఇప్పుడు ఐటీ రంగాన్ని శాసిస్తున్నారు. అదేవిధంగా అనేక రకాల మెకానికల్ ఇంజనీర్లుగా భారతదేశంలో అనేక రకాల పేటెంట్స్ కూడా పొందుతా ఉన్నారు. డ్రోన్ కెమెరా, డ్రోన్స్ వల్ల ఇంకా కొత్త కొత్త డెవలప్మెంట్స్ తీసుకొస్తా ఉన్నారు. రాకెట్ సైన్స్ డెవలప్ చేస్తా ఉన్నారు. ఆస్ట్రోనాట్స్ ఉన్నారు, ఎంతో మంది ఏరోనాటికల్ ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ప్రతిభను మీరు గుర్తించకుండా, వాళ్ళ కష్టాన్ని మీరు గుర్తించకుండా, వాళ్ళ కష్టాన్ని ఒకేసారి మీరు క్రిమినల్ వేస్ట్ అని ఎట్లా మాట్లాడతారు? మీరు క్రిమినల్ వేస్ట్ అనేది మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి ఆయన చెప్పాడు, నేను చదివింది ఏబీఈపీలా, నా స్కూల్ ఏబీఈపీ, నా కాలేజ్ టీడీపీ, నేను ఉద్యోగం చేసేది కాంగ్రెస్ అన్నాడు. అంటే ఈ 3 స్కూలు, కాలేజీ, ఉద్యోగం నీకు నేర్పింది ఇదేనా? ఒక ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకొని నువ్వు క్రిమినలిస్ట్ అని చెప్పేసి మాట్లాడమని నేర్పిందా నీకు? నీ రాజకీయ అనుభవం తోటి వాళ్ళు సంవత్సరానికి 1,00,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తారు, ఈ సమాజానికి సేవ చేస్తారు. వాళ్ళకు పని కల్పించాల్సిన బాధ్యత అనేది, వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అనేది. నువ్వు ఒక డెవలప్మెంట్, మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ ను చేంజ్ చేసి వాళ్ళందరికీ ఎట్లా ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళ యొక్క సర్వీస్ ని ఎట్లా ఉపయోగించుకోవాలి, వాళ్ళ యొక్క టాలెంట్స్ మీరు ఎట్లా ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ దేశ అభివృద్ధిలో ఉపయోగించుకోవాలని ఆలోచించాలి. కానీ వాళ్ళకు పేపర్లో వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ నింపరాదు, వాళ్ళు క్రిమినల్స్ అని మాట్లాడితే ఈ పార్లమెంట్లో ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు, ఎంతమంది నిరసరితలు ఉన్నారు, ఈ అసెంబ్లీలో ఎంతమంది నిరసరితలు ఉన్నారు, మీరు ఫస్ట్ మీరు రివ్యూ చేసుకోండి. మీరు ఎంతమంది క్రిమినల్ వేస్ట్ మీ పార్టీలలో మోస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. విద్యార్థులు ఎప్పుడు క్రిమినల్ వేస్ట్ కాదు, విద్యార్థులు హ్యూమన్ రిసోర్స్. ఈ దేశంలో వాళ్ళు ఈ దేశ అభివృద్ధిలో అత్యంత క్రియాశీలక భాగస్వామ్యం నేర్పేవాళ్ళు. వాళ్ళని మీరు ఎట్లా అనే మాటను మీరు వెనక్కి తీసుకోవాలి, అది శుద్ధ తప్పు. మీ పార్టీ, మీ స్కూలు, మీ కాలేజీ, మీ ఉద్యోగం నేర్పింది ఈ మాటలు. ఇట్లాంటి దురంగపూరిత మాటలు అక్కడ నీటి విషయంలో రాజీనామా చేసి వాళ్ళ యాంటీ నేషనల్స్ అంటే వాళ్ళ పరిస్థితి ఏమైందో, మీరు ఇట్లా విద్యార్థులు ఇట్లా మాట్లాడితే మీ పరిస్థితి కూడా అవుతుంది. తప్పకుండా విద్యార్థులందరూ కూడా మీరు రియంబర్స్మెంట్ చేయకుండా విద్యార్థిని ఇబ్బంది పెడుతున్నారు. మరి ఎవరు వేస్ట్ క్రిమినల్ వేస్ట్? స్కాలర్షిప్ లేకుండా విద్యార్థిని ఇబ్బంది పెడుతున్నారు, సర్టిఫికేట్ లేకుండా యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరు క్రిమినల్ వేస్ట్? మేము అనేక సార్లు బంధుకు పిలుపునిస్తున్నాం, మేము అనేక సార్లు ధర్నాలు చేస్తున్నాం. 10,000 కోట్ల రియంబర్స్మెంట్ రావాలి, రియంబర్స్మెంట్ లేకుండా రాజకీయాలు చేసి మీరు క్రిమినల్ వేస్టా? ఇలా కష్టపడి చదివి పట్టాలు పొంది వాళ్ళు ఈ దేశ నిర్మాణంలో, ఈ రాష్ట్ర నిర్మాణంలో, అభివృద్ధిలో భాగంగా విద్యార్థులు క్రిమినల్ వేస్టా? క్రిమినల్ వేస్ట్ అని మీరు ఎట్లా అంటారు? ఆ పదాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి, సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.